ఓకే, వాళ్ళ మనిషి కాకపోతే ఆయన గవర్నమెంట్ లో సలహాదారుడుగా ఎందుకు పనిచేశాడు? సో ఈ ఛానల్లో భారతి గారు నిర్వహించే ఛానల్లో కూర్చోబెట్టి ఎడిటర్స్ అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే మీరు ఎలాంటి సందేశం ప్రజలకు ఇస్తున్నారు? మీరు అలాంటి చర్చలను ప్రోత్సహించేలాగా సిఇఓ గారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఉసిగొల్పేలాగా అలాంటి చర్చలే పెడుతున్నారు? ఆ ఇంటి ఆడపడుచు మీద కూడా, ఆ ఇంటి ఆడపడుచు చీర మీద, పుట్టుక మీద, వ్యక్తిత్వం మీద కూడా చర్చలు నిర్వహించారు. కానీ ఆ ఛానల్ సిఇఓ గారు సదరు జగన్మోహన్ రెడ్డి గారి భార్యామణి. ఓకే, మరి వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులే కదా, మీ ఛానల్ నుంచి వచ్చిన డిబేట్లే కదా. మీరు ఇలాంటి వాల్యూ యాడెడ్ డిబేట్స్ మీరు నిర్వహిస్తున్నారా? అంటే మీ పార్టీ ప్రియాంబుల్ ఏందో ఆ మాత్రం జనాలకు తెలియదా? మీరు కూర్చొని ఏ రకమైన వంటలు వండుతున్నారు, ఏ రకమైన వార్తలు ప్రజల మీద రుద్దుతున్నారు, ప్రజల మైండ్లు ఎలా మీరు పొల్యూట్ చేస్తున్నారని తెలియట్లేదా? మీ పార్టీకి ఆపాదించక ఎవరికి ఆపాదించాలి? అక్కడ ఉన్న పర్సన్స్ ఎవరు? ఆ ఛానల్ ఎవరిది? ఛానల్ హెడ్ ఎవరు? కూర్చొని ప్రోగ్రామింగ్ కండక్ట్ చేసేది ఎవరు? దాన్ని మానిటర్ చేసేది ఎవరు? ఇలాంటివి వచ్చినప్పుడు ఆవిడ స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఇవ్వాలి. అదే అట్లీస్ట్ ఇన్సైడ్ అని ఇవ్వాలి. ఏం ఉండదు. రోజు మీ ఇంట్లో ఆడబిడ్డల మీదే పెడతారు కదా మీరు చర్చలు. కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా? షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు. ఆమె వ్యక్తిత్వం మీద పెట్టారు, ఆమె పుట్టుక మీద పెట్టారు, ఆమె చీర మీద పెట్టారు, ఏంటి వాళ్ళ అమ్మ మీద పెట్టారు, వాళ్ళ బాబాయ్ గారి మీద పెట్టారు డిబేట్లు. ఇవన్నీ మీ పార్టీ మనుషులేగా. శ్రీరెడ్డి గారు మీ పార్టీ కాదన్నారు. ఆవిడ అరెస్ట్ అయినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం నాయకురాలు అమ్మ జగనన్న ఉన్నాడు, మేమున్నాం, మేము రక్షించుకుంటాం, మేము అండగా ఉన్నాం, అందుకే అందరూ మహిళా విభాగంతో కలిసి వచ్చాం, నీ కోసం వచ్చామని ఆవిడ శ్రీకాకుళం వెళ్ళింది పోలీస్ స్టేషన్కి. మరి మీ పార్టీ మనిషి కాకపోతే మీ పార్టీ మహిళా విభాగం అంతా కట్టకట్టుకొని ఎందుకు వెళ్ళారు? శ్రీరెడ్డి మా పార్టీ మనిషి కాదని మీరు చాలాసార్లు చెప్పారు. బోర్గడ్డ అనిల్ మీ పార్టీ మనిషి కాదని చాలాసార్లు బహిరంగ సమావేశాల్లో చెబుతున్నారు. కానీ బ్యాక్ ఎండ్ లో చేసేదంతా మీ పార్టీ మనుషులే కదా వాళ్ళకి సపోర్టు. అంటే ఎవరికి చెప్తున్నారు? పిల్లి పాలు తాగుతూ లోకం చూడట్లేదు, మేము పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనుకోమాకండి సురేష్ గారు. ఇంకొకటి, ఇందాక మీరు టంగ్ స్లిప్ గురించి ఆవిడ సుధారాణి గారు ఆవేశంతో మాట్లాడారు. నేను సుధారాణి గారికి అదే రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ వాళ్ళు మాట్లాడారని మనం మహిళల గురించి తప్పుగా ఎప్పుడు మాట్లాడకూడదు. మహిళలకు సంబంధం లేదు. ఆయన కొమ్మినేని సాంబశివరావు అనే ఒక మూర్ఖుడు మాట్లాడిన దానికోసం వాళ్ళ ఆవిడ అనకూడదు. అది నేను కూడా ఖండిస్తున్నా. అనకూడదు. ఆవిడ ఆవేశంలో అనేసారు స్లిప్ అయ్యి. సాంబశివరావు గారు కాదండి, ఆయన పేరు సాంబశివరావు గారు, శ్రీనివాసరావు ఏదో శ్రీనివాసో ఏదో ఒకటి. అంత మహానుభావుడి పేరు గుర్తు పెట్టుకోలేం కదా. ఏంటి సుధారాణి గారు పేరు గుర్తు పెట్టుకోవాలని కాస్త వాల్యూ కొంచెం ఉండాలి. ఒక్క నిమిషం అండి, మేము బాధపడి టంగ్ స్లిప్ అయ్యాము సరే, బాధపడి టంగ్ స్లిప్ అయ్యాము. ఆయనకి కృష్ణరాజు గారు ఏం బాధపడి టంగ్ స్లిప్ అయ్యాడండి? అదే ఒళ్ళు బలిసి టంగ్ స్లిప్ అయ్యారు. టంగ్ స్లిప్ అయ్యాడు? మా వేదం తోటి అసలు ఆ మాట ఎంత అసహ్యమైన మాట.